హైదరాబాద్ మీర్పేటలో అదృష్టమైన బాలుడి ఆచూకీ లభ్యమైంది. మీర్పేటలో మాయమైన మహీధర్ రెడ్డిని తిరుపతిలో పోలీసులు గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులను కలిసి తిరుపతికి బయలుదేరారు. ట్యూషన్ కి అని చెప్పి మహీధర్ రెడ్డి ఆదివారం ఇంట్లో నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం మలక్పేట రైల్వే స్టేషన్ లో టికెట్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని బైక్ పై తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఘటనపై బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే స్పందించిన పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా జల్లెడ పట్టిన పోలీసులు చివరికి తిరుపతి వెళ్లినట్లు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, మీర్పేటలో మిస్సింగ్ అయిన బాలుడి ఆచూకీ తిరుపతిలో లభ్యమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? 2 రోజుల క్రితం ఏదైతే జిల్లాలకు సంబంధించిన మిస్సింగ్ కేసు విడిపోయిందని చెప్పొచ్చు. తాజాగా మిస్ అయిన మహీధర్ రెడ్డి ఈ రోజు తిరుపతిలో మహీధర్ రెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఈ క్రమంలో కూడా ఆ బాలుడి తల్లిదండ్రులతో పాటు పోలీసులు తిరుపతి బయలుదేరి వెళ్లారు. 2 రోజుల క్రితం ఏదైతే ట్యూషన్ కని వెళ్లి బాలుడు అక్కడి నుండి ఇంటికి వెళ్లకుండా తిరుపతి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంట్లో 2,000 తీసుకొని బయటికి వెళ్ళిన బాలుడు ఆ ట్యూషన్ నుండి ఇంటికి వెళ్లకుండా అదేవిధంగా ఇటు గుర్తు తెలియని వ్యక్తి వాహనం బైక్ పై కూడా వెళ్లి అక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగి అక్కడి నుండి ఇటు మలక్పేట రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ టికెట్ కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆ టికెట్ పోలీసులు వివరాలు వెల్లడించారు. అయితే ఆ బాలుడు మొత్తానికి తిరుపతిలో ఏదైతే ఆచూకీ లభ్యం కావడంతో బాలుడిది మొత్తానికి అంతా ఊపిరి పీల్చుతున్నారు. అయితే పోలీసులు ఏదైతే 2 రోజుల్లో బాలుడి ఆచూకీ కోసం సీరియస్ గా ఏదైతే విచారణ చేపట్టాం, బాలుడి ఆచూకీ కోసం కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా పోలీసులకి బాలుడి తల్లిదండ్రులు అయితే అభినందనలు చెప్తున్న పరిస్థితి. మరొకవైపు ఇప్పటికే బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా పోలీసులు అయితే తిరుపతికి పయనం అయ్యి వెళ్ళిరని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మసంగుండు సరే, ఇంతకుముందు ఫోన్ చేయబుద్ది కాలే నీకు? మామూలు అయితే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుర్వపల్లి